జాతిపిత మహాత్మా గాంధీ గురించి చాలా మందికి తెలియని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని వేల ఏళ్లుగా గూడు కట్టుకుపోయిన మూఢనమ్మకాలు, కొన్ని వందల ఏళ్లుగా కదలనివ్వని బానిసత్వ సంఖ్యలు, మనిషిని మనిషిగా చూడని సమాజం, ఎదురుగా రవి అస్తమించిన సామ్రాజ్యం, వీటన్నిటికీ ఎదురు తిరిగి గెలిచిన వీరుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీజీ తాను నమ్మిన సిద్ధాంతాలను, ఏర్పరచుకున్న నియమాలను, సృష్టించుకున్న కట్టుబాట్లను, రాసుకున్న సూత్రాలను విడిచి ఎప్పుడూ బ్రతకలేదు. వ్యక్తిత్వానికి విశ్వఖ్యాతి తీసుకొచ్చారనటంలో సందేహం ఏమాత్రం లేదు. గాంధీజీని మహాత్మా అని మొదటిగా సంబోధించింది రవీంద్రనాథ్ ఠాగూర్. 1915లో గాంధీ గారు శాంతినికేతన్ వెళ్లి ఠాగూర్ గారిని నమస్తే గురుదేవ్ అని పిలిచారట. దానికి ఠాగూర్ గారు, నేను గురుదేవ్ అయితే మీరు మహాత్మా అన్నారట. జాతిపితాని మొదటిగా సంబోధించింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. 1944లో జాతీయ ఆర్మీ మార్చ్ మొదలైన సందర్భంలో అలా పిలవడం జరిగింది. 1948 గాంధీజీని నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేశారట. ఆ సంవత్సరమే ఆయన చనిపోవడంతో ఆ ఏడాది శాంతి బహుమతి ప్రదానం చేయలేదు. గాంధీజీ తన జీవిత కాలంలో రోజుకు సుమారుగా 18 కిలోమీటర్లు నడిచేవారట. అలా చేస్తే భూమధ్య రేఖ మీదుగా భూమి చుట్టూ 2 సార్లు తిరిగి రావచ్చు. స్టీవ్ జాబ్స్కి గాంధీజీ అంటే అమితమైన గౌరవం, ఇష్టం. తన ఇష్టానికి గుర్తుగా గాంధీజీ వాడిన కళ్ళజోడు తరహా జోలు వాడేవాడు స్టీవ్ జాబ్స్. గాంధీజీకి హిట్లర్, ఐన్స్టైన్తో దగ్గర పరిచయం ఉండేది. ఒకసారి యుద్ధం జరిగి ఆలోచించమని హిట్లర్ని లేఖ ద్వారా కోరటం జరిగింది. గాంధీజీకి ఫోటోలంటే ఇష్టం ఉండేది కాదు. చిత్రంగా ఆ కాలంలోనే అత్యధికంగా ఫోటోలు ఉన్న వ్యక్తి గాంధీ గారు. ఆయన తన జీవిత కాలంలో ఎప్పుడూ విమానం ఎక్కలేదుట. మాతృభాష గుజరాతీ అంటే అమితమైన ఇష్టం. ఆయన జీవిత చరిత్రని గుజరాతీలో రాసి తర్వాత ఆంగ్లీకరించారు. 2007లో ఐక్యరాజ్య సమితి గాంధీజీ పుట్టినరోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. 1987లో మొదటిసారిగా గాంధీ గారి బొమ్మతో 500 రూపాయల నోటు ముద్రించారు. 1997 నుండి అన్ని నోట్లపై గాంధీ గారి బొమ్మ వేయడం మొదలెట్టారు. మన నోట్లపై ఉండే గాంధీ బొమ్మ 1946లో దిగిన ఫోటో నుండి తీసుకున్నారు. నెహ్రూ కూతురు ఇందిరా ఫిరోజ్ అనే ముస్లింని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కులాంతర వివాహం ప్రోత్సహించే గాంధీజీ నెహ్రూ బాధపడటం చూడలేక ఫిరోజ్ని ఫిరోజ్ గాంధీగా పేరు మార్చుకోమని చెప్పారట. మన దేశంలో 53 ప్రధాన రహదారులు, వేరే దేశాల్లో 48 రహదారులు గాంధీజీ పేరుతో పిలువబడుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.